బ్రో బ్రో పుష్ప 2 గురించి మీ ఎక్స్పెక్టేషన్ బ్రో? ఎక్స్పెక్టేషన్ అయితే బాగుంది బ్రో. మెగా ఫ్యామిలీ ఫ్యాన్, బాహుబలి 2 రికార్డు కొట్టాలని ఉంది. మెగా ఫ్యామిలీ ఫ్యాన్ అని నువ్వు అంటున్నావు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ సపరేట్ అయినారని అల్లు అర్జున్ ఆర్మీ అంటుంది. మరి ఎట్లా బ్రో అట్లుంటే? ఆయన వాళ్ళు సెపరేట్ అవ్వచ్చు, కానీ నా పరంగా అయితే నేను మెగా ఫ్యామిలీ ఫ్యాన్. యాజ్ పర్ మెగా అల్లు అర్జున్ ఈజ్ మెగా ఫ్యాన్. ఒక మెగా ఫ్యామిలీ అయినందుకే అల్లు అర్జున్ ఇష్టపడుతున్నా అంటావా? అల్లు అర్జున్ ఇష్టపడతలేవా? ఆయన టాలెంట్ ఉంది కాబట్టి ఇష్టపడతాను. లేదన్నా ఒకవేళ మెగా ఫ్యామిలీలో సక్సెస్ అవ్వని వాళ్ళు చాలా ఉన్నారు, ఇష్టపడిన వాళ్ళు చాలా ఉన్నారు. ఆయన టాలెంట్ ప్లస్ మెగా ఫ్యామిలీ కాబట్టి నేను ఇష్టపడతాను. అల్లు అర్జున్ ఈ రోజు సక్సెస్ లో ఉండడానికి కారణం ఒక మెగాస్టార్ చిరంజీవి కూడా అంటారు చాలా మంది. అసలు అది రీజన్ కాకపోతే జోక్ అది. అదే మెయిన్ రీజన్ అయితే అదే. నెక్స్ట్ తర్వాత ఆయన టాలెంట్. ఫస్ట్ రీజన్ అయితే మెగా ఫ్యామిలీ వాళ్ళు, సెకండ్ రీజన్ ఆయన టాలెంట్. అయితే పుష్ప 2 పుష్ప 1 కి ఏం డిఫరెంట్ ఉంటుంది బ్రో? డిఫరెంట్ అంటే పెద్ద డిఫరెంట్, కానీ హీరో క్యారెక్టరైజేషన్ మీద ఈ సినిమా తీస్తున్నారు. అంటే పుష్ప 1లో చూసుకుంటే బాగా భారీ యాక్షన్ సీన్స్ ఏమి ఉండవు, హాలీవుడ్ లెవెల్ సీన్స్ ఏమి ఉండవు, ఓన్లీ హీరో క్యారెక్టరైజేషన్ హైలైట్. అలాగే పుష్ప 2 ట్రైలర్ చూసినా సరే అది అనిపించింది, హీరో క్యారెక్టరైజేషన్ హైలైట్ బాగా అనిపిస్తుంది. ఇంకా కేజీఎఫ్, బాహుబలి లెవెల్లో మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు, స్టోరీని బట్టే వెళ్ళాలి. స్టోరీయే మెయిన్. అంటే ఫహద్ ఫాజిల్ గురించి వెళ్ళాలి. పుష్ప 1 వరల్డ్ వైడ్ చాలా హిట్ కొట్టింది, ఇది పుష్ప 2 దానికంటే డబల్ హిట్ అవుతుంది అంటవా? ఖచ్చితంగా అవుతుంది. బట్ బాహుబలి 2 అంటే కొంచెం కష్టపడి, బట్ 1000 కోట్లు అయితే వస్తుంది. మొత్తానికి అల్లు అర్జున్ ఫ్యానా, పవన్ కళ్యాణ్ ఫ్యానా బ్రో? మెగా ఫ్యామిలీ ఫ్యాన్.